అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు కింద పడిపోయారు. పలువురు గాయపడ్డారు. సిఐటియు నాయకులను, అంగన్వాడీ ముఖ్య నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. అంగన్వాడీల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ముట్టడి కార్యక్రమము ఉద్రిక్త పరిస్థితులుగా మారిన పరిస్థితులు కూడా మనము చూస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా నుంచి భారీగా తరలి వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలను ఎక్కడికక్కడ కూడా పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నము చేసినప్పటికీ కూడా వారందరినీ కూడా తప్పించుకుని జిల్లా నలుమూల నుంచి కలెక్టరేట్కు భారీగా అంగన్వాడీ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడ గంట 2 గంటల నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు లోనికి కలెక్టరేట్ లోపల గేట్ను చొచ్చుకుని వెళ్లేందుకు పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట్లు కూడా జరుగుతున్న దృశ్యాలు కూడా మనం ప్రత్యక్షంగా విజువల్తో చూస్తున్నాం. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు ఎందుకు ఇంత హడావిడి గేట్లు చేసుకుని లోనికి వెళ్తున్నారు? జీతాలు పెంచలేదు సార్. మేము ఎక్కడెక్కడి నుంచి వస్తా అంటే మధ్యలో ఆపేస్తున్నారు. ఆటోల్లో నుంచి దిగేసి టౌన్ తీసుకొని పోయి మీకు టిఫిన్ తినలేదు, మేము 6 గంటల నుంచి వచ్చినామంటే వాళ్ళు వినడం లేదు. మేమే టిఫిన్ పెట్టిస్తామని చెప్పి పోలీస్ స్టేషన్ లో దింపేస్తున్నారు. మేము ఇట్లా కాదు అని దొంగదారిలో వచ్చి మేము ఇక్కడ సమ్మెని నిర్వహించుకోవాలి, మన సీఎం మాకు జీతాలు పెంచాలని మా కోరిక మేము నిర్వహించుకోవాలని చూస్తున్నాం. చూడొచ్చు, ఇక్కడ సిఐటి నాయకులను గేట్ల పైకి వెళ్లి లోనికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చూడొచ్చు. పడిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. సిఐటి నాయకులు నివారించేటువంటి చర్యలు కూడా పోలీసులు చేస్తున్నారు. వారందరూ కూడా ఎక్కడికెక్కడ కూడా ముందస్తు హౌస్ అరెస్టులు కూడా చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వారందరినీ కూడా ముందుగానే అదుపులోకి తీసుకుని ఎవరైతే ఇక్కడ ఆందోళన చేస్తున్నారో వారందరినీ కూడా కట్ట చేసే ప్రయత్నంలో భాగంగానే ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. సిఐటి నాయకుడు బలవంతంగా ఎవరైతే ఇక్కడ ఉద్యమం చేస్తున్నారో వారందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎంత అన్యాయమో చూడండి సార్, ఎంత అన్యాయం సార్ ఇది. ఏమి ఇది? మమ్మల్ని ఆ రోజు అక్క చెల్లెమ్మల్లా నేను మీకుంటాను, మేము మీకుంటాము అని చెప్పి ఇప్పుడు మా లీడర్లను అంతా అరెస్ట్ చేస్తే మమ్మల్ని ఎక్కడ బస్సులు నిలిపేసినారు సార్. ఇక్కడ సార్ 23వ రోజు వరకు మేము అరిలాసి వాళ్ళు వేస్తారు మాకు. చెప్పండి సాధు, ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలు చేస్తా ఉంది, ఎన్ని దోపిడీలు, ఎన్ని దొంగతనాలు చేస్తా ఉంది. ఆటోలు ఒక అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచేయలేక ఎంత అన్యాయం చేస్తా ఉంది. ఎక్కడోళ్ళు అక్కడ నిలబెట్టేసి ఆడవాళ్ళని చూడకుండా ఎంత దౌర్జన్యం చేస్తా ఉంది సార్ ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వం గట్టిగా అంగన్వాడీ తరపున ప్రతి సంఘాలంతా కూడుకొని ఎలక్షన్ లో గట్టిగా బుద్ధి చెప్తాం సార్. మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి మేమే చెప్తాము, వేయొద్దండి అక్క చెల్లెళ్ళలా వేయద్దండి, మనము అరాచకం అయిపోతా ఉండము అని ఖచ్చితంగా చెప్తాం సార్. మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మాకు ఏమి సార్, మాకు 11,500 రూపాయలు తప్పితే మాకు ఏమీ రాదు సార్. ఏ బిడ్డలకి ఏమి అందదు, ఏమి జరగదు సార్. పోలీసులు ఎవరైతే ఆందోళన చేస్తున్నటువంటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చినటువంటి అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా పోలీసులు ముఖ్య నాయకులను ఇప్పటికే కొంతమంది కూడా ఆటోల్లో బలవంతంగా తరలించారు. ముఖ్యమైనటువంటి నాయకులను పోలీసు వాహనాల్లో బలవంతంగా తరలించి ఈ ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేసేందుకు, భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి దృశ్యాల నేపథ్యంలో అంగన్వాడీలు మాత్రము తమ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని కూడా ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఇవాళ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అనేది కొంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇక్కడ గేట్లన్నీ కూడా తెంచుకోవడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు తోపులాటలు, తొక్కిసలాటలు కూడా జరిగినటువంటి తాజా పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇది కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తల ముట్టడికి సంబంధించి తాజా పరిస్థితులు.